గైస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిక్కీ మూమెంట్స్. సో గైస్ నేను ఎక్కడున్నానో తెలుసా? గోవాలోనే ఉన్నాను, అది మీకు కూడా తెలుసు. ఇది డే త్రీ ఇన్ గోవా అనమాట. ఇక్కడి నుంచి మనం ఈరోజు కూడా చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. టైం కొంచెం లేట్ అయిపోయింది బికాజ్ లాస్ట్ నైట్ కొంచెం లేట్గా పడుకోవాల్సి వచ్చింది అండ్ దానివల్ల తొందరగా నిద్ర లేవలేకపోయినాను. నేనైతే ప్రస్తుతానికి వేఫెల్ కేఫ్ ఇవంతా ఇది నేను ఉంటున్న రెసిడెన్షియల్ ఏరియా అనుకోండి. ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు ఒక మంచి ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఆ ప్లేస్ అయితే మీకు చూపించేస్తాను. జస్ట్ వెయిట్ గైస్. మనం ఎక్కడున్నామో తెలుసా? గోవాస్లో ద వైబియెస్ట్ ప్లేసు. గోవా కుజిన్ తినాలంటే ఎవడైనా ఎక్కడికే రావాలి. ఆకాష్ పూరి, అల్లు అర్జున్ దగ్గర నుంచి చాలా పెద్ద సెలబ్రిటీస్. నేను వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పానంటే వాళ్ళిద్దరినే చూశాను అనమాట ఇక్కడికి రావడం. ఐ మీన్ వాళ్ళు ఇక్కడ తినడం నాకు తెలుసు. అదే ఈ ప్లేస్. ఇట్స్ ఫ్యాట్ ఫిష్ గైస్ అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనమాట. ఫ్యాట్ ఫిష్ అనేది చాలా 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 ఫేమస్ గోవాలో. మీకు లోపల అంబియన్స్ కూడా చూపిస్తాను. యూ కెన్ చెక్ అవుట్ ద అంబియన్స్ గైస్. హోటల్ ఎంట్రీ ఇట్లా ఉంటుంది అనమాట. బీభత్సంగా ఉంటుంది హోటల్ మాత్రం. ఇదండి ఫ్యాట్ ఫిష్ ఇలా ఉంటుంది. బార్ కమ్ రెస్టో అనమాట. ఇది బీభత్సమైన వైబియెస్ట్ ప్లేస్ అనమాట గోవాలో ఇది. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అంటే గోవా కుజిన్ తిందామని వచ్చామన్నమాట. ఇక్కడ తినేసి రచ్చ చేసేది తర్వాత ప్లాన్స్ తర్వాత చూసుకుందాం గైస్. లెట్స్ సీ వాట్ ఐ విల్ ఆర్డర్. మెనూ చూపిస్తాను అండి. మెనూ పెద్ద బుక్కే ఉంటుందన్నమాట ఇది. సలాడ్స్ కూడా ఫేమస్ అనమాట ఇక్కడ. సలాడ్స్, సూప్స్ చూడండి. కాస్ట్ కూడా అట్లే ఉంటుందిలే. చూడండి, మీకు మెనూ కావాలంటే చూసుకోవచ్చు అనమాట. పాజ్ చేసుకొని తిప్పే అంత ఉంటుంది అనమాట. ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి ఏ ఫిష్ ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తారు యాజ్ పర్ సైజ్. అది కూడా అండ్ ఇటాలియన్ దొరికే బెస్ట్, కాంటినెంటల్ ఇటాలియన్ దొరికే బెస్ట్ ప్లేస్ ఫ్యాట్ ఫిష్ ఒకటే అనమాట గోవాలో. అందుకే ఐ మీన్ చాలా ఉన్నాయండి, బట్ ఫ్యాట్ ఫిష్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. లెట్స్ ఈట్ హియర్ గైస్. లెట్స్ సీ. నేను మెనూ చూసి ఏం ఆర్డర్ చేసుకోవాలో డిసైడ్ అయ్యి తర్వాత చెప్తా ఏం తెలుసుకున్నాను. లెట్స్ వెయిట్. కరెక్ట్గా ఒక గంట సేపు ఆలోచించుకొని స్పెషల్ గోవన్ ఫిష్ థాలీ ఒకటి, తర్వాత చికెన్ క్యాఫ్రియల్ హాఫ్ ఒకటి చెప్పాను ఫ్రెండ్స్. మేమిద్దరమే వచ్చామన్నమాట. మిగిలిన వాళ్ళు అంతా వేరే చోట ఉన్నారు. సో అదే ఆర్డర్ ఇచ్చాం. కానీ ఇక్కడైతే సీ ఫుడ్ తినే వాళ్ళకైతే చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. ఫోర్క్ ఉంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు కింగ్ ఫిష్ ఉంది, షార్క్ ఎదుకొని చూడండి. షార్క్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. రేట్లు కూడా అట్లే ఉంటాయి. అది వేరే విషయంలో, కానీ కాకపోతే ఇదన్నమాట విషయం. మొత్తానికి ఇంత చేసేసి ఆర్డర్ ఇచ్చానమాట. కాసేపట్లో మన ఆర్డర్ వచ్చేస్తుంది, తినేద్దాం. ఆ ఫుడ్ ఎలా ఉందో కూడా రివ్యూ చూసి చెప్తాను. ఫ్యాట్ ఫిష్లో యాక్చువల్గా నేను ఇంతకు ముందే తిన్నాను, బట్ ఇది ఐ థింక్ ఇది సెకండ్ టైం అనుకుంటా. సెకండ్ టైం రావడం. ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, దాంట్లో ఏమి డోకా లేదనమాట. బట్ ఫేమస్ ఇది గోవాలో. నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నైట్ హాఫ్ క్యాఫ్రియల్ చికెన్ హాఫ్ అండ్ గోవా స్పెషల్ 1. అది రాత్రంతా నిద్ర లేదు ఫ్రెండ్స్, అందుకే నిద్ర వచ్చేస్తుంది. బట్ ఆఫ్టర్ దిస్ లెట్స్ గో టు సమ్ క్రేజియస్ట్ ప్లేస్ గైస్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ వెయిట్ మనకు చికెన్ క్యాఫ్రియల్ అయితే వచ్చింది. దాని తర్వాత ఫిష్ థాలీలో చాలా ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఫుల్ ప్లేట్ అంతా కవర్ అయిపోయింది కదా. ఈ ఐటమ్స్ పేర్లు చెప్తాను, అసలు నాకు కూడా సగం తెలీదు. ఇది ఒకటి వచ్చేసి చెన్నా కర్రీ, ఇది బాంగ్డా కర్రీ అంట ఫిష్, ఇది వచ్చేసి క్రాబ్ కర్రీ, ఇది క్లామ్స్ అంట ఏవో నాకు కరెక్ట్గా తెలీదు. ఇదేదో చెప్పాడు రసమలయో ఏదో తాగేయచ్చంట డైరెక్ట్గా. ఇది ఇంకా బీన్స్, ఇది స్వీట్ అనమాట, పైనాపిల్ ఏదో, అండ్ సలాడ్. ఇది కింగ్ ఫిష్ తవా ఫ్రై, ఇది ప్రాన్స్ అనమాట. ప్రాన్స్ చూడండి ఎలా చేస్తాడు మొత్తం డైరెక్ట్గా. అండ్ రైసు, ఒక పాపడం అయితే ఇచ్చినాడు.
ఈ ఫిష్ థాలీ నేను అసలు యాక్చువల్గా ఫిషే సరిగ్గా తిన్నాను. ఇప్పుడు గోవా కుజిన్ కదా అని చెప్పేసి చాలా ఆరాటంగా చెప్పాను అనమాట. టేస్ట్ చేస్తున్నాను. నైస్. యాక్చువల్లీ ఫిష్ బాగుంది. ఈ క్రాబ్ ఎలా తినాలరా నాయనా, అమ్మ బాబాయ్. ఒక క్రాబ్ అంతా ఉంది, మన వల్ల ఏ పని కాదు. బట్ ఐ సీ, ఐ ట్రై. అమ్మ బాబాయ్ కర్రీ టేస్ట్ ఏదో రకరకాలుగా ఉంది. నేనైతే ఖచ్చితంగా ఓన్లీ కర్రీ చెన్నా కర్రీతో తింటానేమో అని డౌట్ వస్తుంది. బట్ లెట్స్ సీ, ఐ ట్రై. గోవా కుజిన్ తినకపోతే ఎట్లా ఇంత దూరం వచ్చి. ఈ నత్తల్ని చూడండి. ఈ నత్తలో క్లామ్స్ ఏందో నాకు తెలీదు. నిజంగా నా జీవితంలో నేను ఇట్లాంటివి తింటాను అనుకోలేదు, కానీ తింటున్నాను అనమాట. ఎందుకంటే వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ అన్నారు కదా, నేను కూడా అది ఫాలో అయిపోతాం. చక్కగా తింటున్నాను అనమాట. ఈ గవ్వలు చూడండి, ఇట్లాంటి గవ్వలు నేను తింటానని నా జీవితంలో అనుకోలేదు, కానీ తింటున్నాను. కానీ ఇది ఒక రకంగా టేస్ట్ బాగానే ఉంది. డబ్బులు పెట్టాం కదా అందుకే బాగుంది. ఫ్రీగా అయితే తినేవాడిని కాదు. అసలు ఈ క్రాబ్ని దీన్ని ఏం తినాలో, ఏ పార్ట్ తినాలో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్. అసలు దీన్ని తినలేను. యాక్చువల్గా ఇది చెన్నా మసాలా అని చెప్పాను కదా, ఇది చెన్నా మసాలా కదా. దీంతో కూడా చేప ముక్క ఉందన్నమాట. ఇందాక 2 చేప ముక్కలు తినేసాను. అండ్ ఇందాక ఒక బుల్లి బాంగడా చేప అన్నానే, బుల్లి చేప ఉంది, ఇది తినేసాను. 2 గంటలు పడుతుంది నాకు ఇది ఫినిష్ చేయడానికి. ప్రామిస్గా చెప్తున్నాను. ఒక థాలీ ఇంతసేపు తింటారని నాకు తెలీదు. ఇందులో ఏదన్నా బాగుందంటే అది చేప ఒకటే. ఈ చేప మాత్రం చాలా బాగుంది. అది కింగ్ ఫిష్ తవా ఫ్రై అంట, చాలా బాగుంది. ఇది 10/10. ఇంకా రైస్ బాగుంది. ఈ బీన్స్ తాలింపు అసలు తింటాను, లేకపోతే ఈ బీన్స్ తాలింపుతో ఫినిష్ చేద్దామనున్నా. అండ్ ఇదైతే పైనాపిల్ స్వీటు, ఇది ఎలాగో వెళ్ళిపోద్దిలే. ఇదే ఫ్రెండ్స్ ఈ థాలీ గురించి అయితే నేను చాలా కష్టపడి తింటున్నాను. ఇది తినేసి మనం నెక్స్ట్ ప్లేస్ అయితే వెళ్ళిపోదాం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఆ విజువల్స్ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. స్టే ట్యూన్ గైస్, విల్ గో దేర్. బగ మండే సూర్యుడు కనిపిస్తున్నాడు కదా మీకు. దాని కిందనే చాలా ఆహ్లాదకరమైన సముద్రం కనిపిస్తుంది చూడండి. దీన్నే వెగటార్ బీచ్ అంటారనమాట. అక్కడ ఫిష్ థాలీ చాలా కష్టంగా కంప్లీట్ చేసి వచ్చి ఈ వెగటార్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చినాను అనమాట. ఈ అంజనా, క్యాలింగట్ బీచ్లు మీరు మామూలుగా చూస్తూనే ఉంటారు. బట్ వెగటార్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే ఇది చాలా తక్కువ మంది వస్తారు. గోవాకి కొంచెం దూరంగా ఉంటుంది. చూడండి బ్యూటిఫుల్ విజువల్స్. అలా కాసేపు సేద తీరచ్చు అనమాట. మంచి విజువల్స్ చూసుకుంటా. ఈ ఆహ్లాదకరమైన బీచ్ అక్కడ ఉంది కదా, మనం అక్కడికి వెళ్దామా నడుచుకుంటా. యాక్చువల్గా కొంచెం ట్రెక్ చేసేది ఉంది. ఇక్కడ నుంచి అలా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. మంచి బీచ్, మంచి విజువల్స్. సో కామ్, సో ప్లెజెంట్, లెస్ క్రౌడెడ్, బహుత్ అచ్చా ఏ ప్లేస్. మీరు కూడా వస్తే వెగటార్ బీచ్ తప్పకుండా చూడండి, నార్మల్ బీచెస్ కాకుండా. భలే ఉంది. డ్రాగన్ ఫ్లై చూడండి, జంప్ అది ఎక్కడికో. దట్స్ ఓకే. కొండల మధ్యలో ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది వెగటార్ బీచ్. మీరు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. వెగటార్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మనం. ఎప్పుడు బాబు దిగేది ఓకే, మళ్ళీ ఎక్కేది చాలా కష్టం. మీ అందరికీ బీచ్ బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎస్ ఆఫ్ కోర్స్. అబ్బా లెట్స్ గో. అదిగో వెగటార్ బీచ్. ఇదే అన్నమాట బీచ్.
ఇంకేం లేదులే. బ్యూటీ అంతా ఈ టైప్లో ఉంది. క్లీన్ బీచ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఉండే బీచ్లు అన్నిట్లో అంటే చూడండి వాటర్ అంతా ప్యూర్గా ఉన్నాయో. వావ్. సాయంకాలం సరదాగా వస్తే చాలా సంతోషంగా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. ఎవరైనా ఫ్యామిలీతో బీచెస్కి వస్తే వెగటార్ బీచ్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్స్ సో కూల్ యాక్చువల్లీ. జనాలు ఎవరు ఉండరు, హ్యాపీగా ఆడుకోవచ్చు. క్లీన్ వాటరు అంతా నీట్గా ఉంటుంది అనమాట గోవాలో వెగటార్ బీచ్. మిగతా అంతా క్రౌడ్ ఉంటుంది చూడండి. ఇక్కడ పట్టుమని ఒక 100 మంది కూడా ఉండరు, కానీ వేరే ప్లేసెస్లో చాలా క్రౌడ్ ఉంటుంది, హెవీ క్రౌడ్. బట్ ఇక్కడ అంత క్రౌడ్ ఉండరు, ఏముండదు. చాలా పీస్ఫుల్ ఉంటుంది అనమాట ప్లేస్ కూడా. ఓన్లీ సముద్రం, ఏముండదు, చుట్టూ కొండలు అంతే. సో చూస్ దిస్. అండ్ నా పని కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఐ మీన్ పని అంటే ఇక్కడ తిరగడం అనమాట. తిరిగేసాను. ఇంక ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి ఎక్కడికన్నా వెళ్ళాలి. ఈరోజు సాయంత్రమే మన ట్రావెల్. ఐ మీన్ బెంగళూరుకి వెళ్ళిపోవాలి మళ్ళీ మనం. చాలా పనులు ఉన్నాయి. రేపటి నుంచి సేమ్ అయిపోయి మళ్ళీ సేమ్ రొటీన్. అంటే నీళ్ళు వచ్చేసాయి ఫ్రెండ్స్. సేమ్ డ్రిల్ అగైన్స్ రేపటి నుంచి. కాబట్టి మనకి ఇంకా వేరే పెద్ద పనులు ఏం లేవు. చిన్న షాపింగ్ చేసుకొని వేరే ప్లేస్కి వెళ్ళి చిన్నగా షాపింగ్ చేసుకొని వేరే ఏదైనా బీచ్ చూసుకొని అటు నుంచి అటు జంప్ అయిపోదాం. లెట్స్ గో. ఫైనల్గా మీరు ఒకసారి వేగటార్ బీచ్ చూడండి. పిల్లలు బాగా ఆడుకుంటున్నారు, పెద్దలు కూడా. వావ్. ఓకే, బాయ్ బాయ్ వెగటార్. గైస్, యూ నో వేర్ ఎగ్జాక్ట్లీ ఐ యామ్? ద ఫేమస్ అర్జెంటీనా కేఫ్. ఇది గోవాలోనే ద పాపులర్ కేఫ్ అనమాట. చాలా అంటే చాలా ఫేమస్. ఐ మీన్ ఫుల్ పార్టీస్ జరిగే ప్లేస్ ఇది అనమాట. దిస్ ద బెస్ట్ కేఫ్ అని చెప్పచ్చు ఆఫ్ ఆల్ గోవాలో. వెరీ పాపులర్ కేఫ్. ఎంట్రీ చూడండి, చాలా బాగుంటుంది కేఫ్. మీకు లోపల వైబ్ ఎట్లుంటుందో నేను చూపిస్తా. ఇదిగోండి మెనూ. ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్ ఆ లోపల. This one is coming from the 70s rock, a very psychedelic era of Indian film music. And this song cannot get more psychedelic than this. కేఫ్ వైబ్స్ ఎలా ఉన్నాయో చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ లైబ్రరీ కూడా ఉంటుందన్నమాట. క్రాడిల్, ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. అవి చూడండి, చాలా ట్రిప్పీగా ఉన్నాయి కదా. ఈ కేఫ్లో మీరు తినడం తాగడమే కాదు, ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనమాట. వాళ్ళ ఇన్స్టా పేజెస్ కూడా. ఇగో ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఓ, కేఫ్ వైబ్స్ ఎలా ఉన్నాయో చెప్పాలి ఫ్రెండ్స్.
అన్నమాట రాక్ స్టార్ చంపేస్తున్నాడు పాటలు. అసలు నేను తింటున్న ఐటమ్ ఏంటో చూపిస్తే షేక్ అయిపోతారు మీరు. ఇదే అన్నమాట ఐటమ్ పేరు. ఎప్పుడన్నా చూసారా మీరు? దీన్ని హమ్మస్ అంటారంట. ఇప్పుడు దీన్ని తినబోతున్నాను. ఆర్చునా కేఫ్లో నేను ట్రై చేయబోయే ఐటమ్ అనమాట. ఏంటో గోవాలో కొత్త కొత్త ఫుడ్లన్నీ తినేస్తున్నాను నేను. 2 కుబూస్లు ఇచ్చాడు. సారీ కుబూస్ కాదు, బ్రెడ్. నా జీవితంలో నేను ఎప్పుడూ ఇలాంటివి తినలేదు. చాలా బాగుంది. మష్రూమ్తో ట్రై చేస్తాం. చాలా 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 బాగుంది. దీని రేట్ ఎంత తెలుసా? 720 రూపాయలు. కాస్ట్ పక్కన పెడితే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. చాలా బాగుంది. హమ్మస్ అంటే దీని పేరు. ఐ రియలీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. మష్రూమ్తో కలిపి తింటే భలే ఉంది. ఇదేదో చట్నీలా ఉంది కానీ బట్ డెఫినెట్లీ వర్త్ పేయింగ్ మనీ. అండ్ గోవాలో ఓన్లీ బీచ్లే కాదు, బీచ్లు కాకుండా ఇట్లాంటి కేఫ్లు ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కేఫ్ అనమాట. యూ షుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇట్. ఐ జస్ట్ లవ్ దిస్ మ్యాన్. తినకుండా ఉండలేకపోతున్నాను. చాలా బాగుంది. ఇంకో ముక్క తినేసి నెక్స్ట్ యాక్చువల్గా ఇంకొక ఐటమ్ కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట. వెజిటేబుల్ లసాగ్నా. మీరు లసాగ్నా తింటారు, బట్ ఇక్కడ హోమ్ మేడ్ లసాగ్నా అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందని విన్నాను, అందుకే ఆర్డర్ ఇచ్చాను. ఐ కాంట్ స్టాప్ ఈటింగ్ గైస్. ఇట్ ఈస్ వెరీ 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 గుడ్. మీరు మళ్ళీ దిష్టి పెట్టేస్తారు నాకు. తర్వాత చూసుకుందాం. మధ్యలో తింటా ఇలా వచ్చానమాట. ఈ ఓజీ గాడు చూడండి సెలబ్రేట్ ఎలా చేసుకుంటున్నారో జనాలు. చూడండి ఈడైతే పాటలు పాడి పాడి చంపేస్తున్నాడు. మొత్తం ఇందాక మీకు ఆర్ట్ గ్యాలరీ చూపించాను కదా, అక్కడ నేను కొన్ని సామాన్లు కొన్నాను అనమాట. వెరీ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. హెయిర్ పిన్లు కూడా 300 రూపాయలు ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ. ఇది చెట్టు ఫ్రెండ్స్, యాక్చువల్లీ చెట్టుది. మీరు కింద చూస్తే చెట్టుని అలా కవర్ చేశారు. ఆల్ థింగ్స్ ఆర్ క్రియేటివ్ అండ్ హోమ్, ఐ మీన్ అన్నీ హ్యాండ్మేడ్ అనమాట. ఇది ఏమని చెప్పాలి దీన్ని, అసలు ఈ ప్లేస్ ఆ చెట్టును వాళ్ళు ఎలా వాడారంటే ఆ చెట్టు పైకి ఎక్కచ్చు అనమాట. ఆ పైకి వెళ్ళొచ్చు, అక్కడ క్రాడల్ ఉంది, అక్కడ ఉయ్యాలొచ్చు, తినేసి మళ్ళీ వద్దాం. యాక్చువల్లీ తింటా వాడు మంచి పాట పాడుతున్నాడని బారు బారు దేకో అని వచ్చాను. అండ్ దీని మీద ఆర్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆర్ట్ చూడండి అసలు ఎంత బాగుందో. వీడైతే గిటార్ చంపేస్తున్నాడు. అసలు మీకు మ్యూజిక్ వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ బుక్కులు కూడా చదువుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడే ఆస్కార్ బార్ కూడా ఉందన్నమాట. ఇదంతా ఒకటే కేఫ్లో. అర్జెంటీనా స్టార్ట్ యువర్ డే విత్ స్మైల్.
శివుడు కూడా ఉన్నాడు. నేను ఈ రకంగా హ్యాంగ్ చేయడం నేనెక్కడా చూడలేదు. రోజు ఎలా రాసి పెడుతున్నారో మరి. దీన్ని ఎలా మిస్ అయ్యానబ్బా నేను. పద్మా మాషా అంట ఆర్టిస్ట్. సో గైస్ రానే వచ్చిందనమాట మన లసాజ్ఞ. చూడండి ఐటమ్ ఎలా ఉందో. ఆహా లసాజ్ఞ మీరు తినుంటారులే, బట్ ఇక్కడ మాత్రం అన్నీ హోమ్ మేడే అంట. ఇంగ్రీడియంట్స్, స్పైసెస్ అంతా. సూపర్ 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 ఉంది అసలు ఇది మాత్రం. నాలాగా మీరు కూడా చీజ్ లవర్స్ అయితే బాగా నచ్చుతుంది. ఇంకా కేవ్ అయిపోలేదు, వెయిట్ చేయండి. ఇది తినేసి కేవ్ మొత్తం ఇంకొక రౌండ్ చూపించేస్తాను. దాని తర్వాత మనం వెళ్ళే ప్లేస్కి వెళ్ళిపోదాం. నేనైతే ఫుడ్ తినేసాను అనమాట. ఫుడ్ తినేసాను, చాలా మంచి ఫుడ్డే తిన్నానులేండి. అది పక్కన పెడితే మీకు ఇది చూపించడానికే తీసుకొచ్చాను అనమాట ఇక్కడికి. డీజే అని ఇక్కడ చూడ, ఇది నాకు చూపించాను కదా, ఎవరో జనాలు ఆడుకుంటున్నారు. వీడు ఎలా డిజైన్ చేశాడంటే ఇక్కడ చూడండి, చెట్టులో దీంట్లో అలో ఉండాలి. ఇది అలో యాక్చువల్గా దీంట్లోకి అలో చేయాలి ఫ్రెండ్స్. ఇది ఫుల్ ప్యాక్ చేస్తారు. ఇక్కడ చూడండి క్రాడిల్స్, స్క్రాప్తో చేసిన బైకు, పిల్లలు ఆడుకోవడానికి ఇది. అండ్ ఇక్కడ ఉయ్యాలు కూడా ఊగచ్చు. ఇదేంటి ఇది, నేను చూడలేదా? ఓ బాక్సింగ్ అది, ఆ పక్కన అది. ఐ థింక్ అది వేరే డిపార్ట్మెంట్ అనుకుంటా. అన్ని బాక్సెస్ అన్నీ హ్యాంగ్ చేస్తున్నారు. ఇదేదో ట్రాంప్లిన్ది. మేబీ ఇక్కడ పర్ఫామ్ చేస్తారా ఏంది, ఇదేదో మనకు తెలియదులే. మనం ఈ కేఫ్ని చూద్దాం. వీడు దీనికి అట్లా లైట్లు గిట్లు పెట్టి మంచి హడావిడి చేశాడు ఫ్రెండ్స్. పైకి అలా ఉంటే బాగుండేది, పైకి ఎక్కేద్దాం అనుకున్నాను కానీ లేదు. అక్కడ చెప్పులు వదిలేమన్నాడు, అందుకే చెప్పులు లేకుండా తిరుగుతున్నా నేను. వెంటనే వెళ్ళి చెప్పులు తీసుకుందాం. సో గైస్, అర్జున కేఫ్ అయితే మీరు చూసేశారు కదా. ఐ థింక్ నా గోవా ట్రిప్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 5:40 అనమాట టైము. నాకు 8కి బస్సు ఉంది, అది కూడా పంజంలో. అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, అదే చెప్పాలని చెప్పేసి ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. డే 3 ఇన్ గోవా ఈజ్ ఆల్సో డన్. ఇంకెళ్తే నేను ఒక బీచ్కి వెళ్తాను. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ చీకట్లో అదే బీచ్, అదే సముద్రం, అవే నీళ్ళు ఎన్నిసార్లు చూస్తారు? మీకు బోర్ కొడుతుంది, చూపించే నాకు బోర్ కొడుతుంది. అండ్ ఇంతకు మించి ఇంకేం లేదు. ఓ చిన్న షాపింగ్ కూడా ఉంది. యాక్చువల్లీ నేను అర్జునాలో ఇందాక షాప్ చేశాను. దట్స్ ఫర్ మై ఫ్యామిలీ అనమాట. చేశాను. ఇట్ వాస్ సో గుడ్. అంటే కాస్ట్ మాత్రం బీభత్సంగా ఉంటుందిలే. తిన్నదానికంటే అక్కడ కొన్న చిన్న చిన్న ఐటమ్స్కే డబ్బులు ఎక్కువైపోయినాయి అంతే. మీరు కూడా ఈ కేఫ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఐ థింక్ యూ విల్ ఫీల్ వెరీ గుడ్. బికాజ్ ఈ ప్లేస్లో చాలా 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 మంచి వైబ్ ఉంది. కొన్ని ప్లేసెస్కి కొంచెం ఆరా ఉంటుంది అనమాట. ఐ బిలీవ్ ఇన్ దట్. టెంపుల్స్లో కానీ అక్కడ ఇక్కడ ఉంటుంది. వైబ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కేఫ్లో వైబ్ మాత్రం మామూలుగా లేదు. చూశారు కదా, నాట్ జస్ట్ లైక్ బికాజ్ ఆఫ్ బ్యాండ్ ఆర్ సంథింగ్. నేను వేరే మూడ్లో ఉండేవాడిని. ఐ మీన్ ఇంతసేపటి వరకు వేరే మూడ్లో ఉండే, కానీ నా వైబ్ మొత్తం చేంజ్ అయింది, నా మూడ్ మొత్తం చేంజ్ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్. మేబీ ఈ ప్లేస్లో అందరూ హ్యాపీ థింగ్సే జరుగుతున్నట్టున్నాయి. అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇట్స్ రియలీ గుడ్ కేఫ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి నేను ఎప్పుడు గోవాకి వచ్చినా ఈ కేఫ్కి అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తాను. ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్ మ్యాన్. సీరియస్లీ ఇట్స్ సో గుడ్, డ్యామ్ గుడ్. అన్నీ ఉన్నాయి కావాల్సినవన్నీ. అంతే, ఇంకేం లేదు. మరి ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ ఉయ్యాలు కూడా ఉంది యాక్చువల్గా, దీంట్లోనే మనం ఊతున్నాం అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే. మరిన్ని ఇంకా మంచి ట్రెక్ వీడియోలు, అసలు బీభత్సమైన వీడియోలన్నీ మన ఛానల్లోనే ఉండబోతాయి కూడా. ఎందుకంటే మనం ఆల్వేస్ తిరుగుతూనే ఉంటాం కాబట్టి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మిక్కీ మూమెంట్స్ గైస్. ప్లీజ్ డూ షేర్ టు సమ్వన్. ఐ థింక్ నా సబ్స్క్రైబర్స్ కౌంట్ 895 ఉండే, నిన్న చూశాను. అది కొంచెం ఒక 1000 వరకు వెళ్ళిపోతే ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. గివ్ అవేలు బొచ్చాలు ఏం లేవులే, మీరు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఏదైనా చెట్టు నాటడమో ఏదో ఒకటి గుర్తుగా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నాను.
I'll do that. I'll do something when I hit 1000k. I mean 1000 subscribers, not 1000k. చలో మరి ఆ 1000 సబ్స్క్రైబర్స్ ఒక 115 మందే రావాలి. ఇంకా తొందరగా వచ్చేస్తే బాగుంటుంది. ఏదో ఒకటి చేసి కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచేసేయండి. తర్వాత తగ్గేదే లేకుండా వీడియోలు చేద్దాం. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మిక్కీ మూమెంట్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.